హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితే పెట్టానండి. ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగే ఇల్లంతా ఊడ్చేసుకుని బయట ముగ్గులు అవి పెట్టేసుకున్నాక మా ఇంటి దగ్గర ఈ గ్యాస్ పెట్టుకునే దగ్గర పెద్దగా లైట్ అయితే రాదండి. చాలా డిస్టెన్స్ ఉంటుంది లైట్కిని మేము గ్యాస్ పెట్టుకునేదానికి. అయితే అందుకని చెప్పి కిందకైతే దించేసాను అనమాట స్టవ్ని. మా పాప చూడండి కింద నుంచి మంట వస్తుందా లేదని చెక్ చేసుకుంటుంది. కొంచెం పిల్లలతోటి భయమే కదండి. ఇంకా సరే ఒక వీడియో తీసుకున్నాక పైన పెట్టేద్దామని చెప్పేసి కింద అయితే పెట్టాను. మా పాప చూసారా మా అమ్మతోటి వేళకోళలు ఆడుతుంది, కొట్టేస్తుంది. ఇంక ఈ పిండి వచ్చేసి ఒక్కసారి నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, మా ఇంటి దగ్గర అమ్ముతారని చెప్పేసి. 20 రూపాయల పిండి పర్లేదు అనిపించింది నాకైతే. మా ఇంట్లో 5గురు ఉంటాం కాబట్టి 5గురు తినేస్తామని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఉన్నప్పుడు తింటారు, లేదంటే తినడనమాట. మా పాప ఉత్తిపిండి కావాలని గోలండి, గిన్నె అయితే తెచ్చుకొని వేస్తావు వేయవని. ఇంక తప్పదని చెప్పేసాను అనమాట. మా అమ్మ పర్వాలేదు తినొచ్చందని చెప్పేసి వేశాను. అప్పుడు ఇదే పిండి 4 రేకులు అయితే వచ్చేదండి, ఇప్పుడైతే 3 రేకులే వస్తుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ రేట్లు పెరిగిపోయాయి కదా, ఇంక వీళ్ళు కూడా రేట్లు అయితే పెంచేశారనమాట. ఇంక మేమైతే చూసుకుని తెచ్చుకుంటామండి, ఎక్కువైతే తెచ్చుకోం. ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఎవరు తినరు ఉండిపోతుంది. అందుకే 20 రూపాయలు అయితే ఇంకా ఓరని చెప్పేసి ఇంక 20 రూపాయలే తెచ్చుకుంటాము. ఇంక టీ అయితే పెట్టేశానండి. టీ పెట్టేసిన తర్వాత ఇవి రాత్రి మా అన్నయ్య తీసుకొచ్చారు కమలకాయలు. తెల్ల రక్త కణాలు లేని వాళ్ళు ఈ కమలకాయలు తింటే తెల్ల రక్త కణాలు అయితే పడతాయంటండి. నాకు తెలీదు, మా అత్తయ్య గారు చెప్పారు, అందుకని తెప్పించాను అనమాట. కానీ మగవాళ్ళకి తెలియదు కదండి మంచి తేవాలా చెడ్డ తేవాలా అని. ఇంకా మా ఊళ్ళో ఎగిస్తే అయ్య పట్టుకుని వచ్చేస్తారు. ఇంక ఇదైతే మసాలాలన్నీ వేసుకునే రాకండి, ఎప్పటి నుంచో పాడైపోయింది, పక్కన పెట్టేసింది మా అమ్మ. కడుగమ్మంటే ఇంకా కుదరలేదని తీయలేదు. ఇంక నేను వచ్చాను కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమైనా పాడైపోయి ఉంటే ఇలా తీసేసి వచ్చినప్పుడల్లా శుభ్రం చేసుకుంటానండి. అయితే మా పాప చూడండి బ్యాగ్ గది లాగేస్తుంది, వెళ్ళిపోతుందంట, టాటా అయితే చెప్పేస్తుంది. మాకు చాలా అల్లరి చేస్తుందండి. ఇంక దీని అల్లరి పక్కన పెట్టేసి ఇంకా మా పనులు అయితే మేము చేసుకుంటాము. త్వరగా అయితే ఎక్కడికి వెళ్దనమాట. మేము వెళ్ళు అంటే వెళ్తుంది, లేకపోతే లేదు, మాట పర్లేదు వింటుందని చెప్పేసి ఇంకా వదిలేస్తాము. ఉదయాన్నే తుడిచామండి దంతని, తలగాళ్ళు బియ్యం ఇవన్నీ వంపేసింది. ఇంకా మళ్ళీ మా అమ్మ అవన్నీ శుభ్రం చేస్తుంది. నేనైతే బయటికి వెళ్ళి వచ్చానండి, మా అమ్మ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళాను. అయితే ఇంట్లో కారం అయిపోయింది, కారం కోసం ఎండుమిరపకాయలు అయితే తీసుకొచ్చాను. కేజీ ఎండుమిరపకాయలు 200 అయితే పడిందండి. టోటల్గా ఇవన్నీ తీసుకురావడానికి 615 రూపాయలు పడింది. ఇంకా కొన్ని చెప్పిందండి, నేనైతే మర్చిపోయి వచ్చేసాను, మళ్ళీ వెళ్ళి అయితే తీసుకురావాలి. సరే ఇంక ఇప్పుడైతే వద్దు, తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసింది మా అమ్మ. ఇంకైతే ఊరుకున్నాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు తీసుకొస్తారండి, కానీ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఏమిస్తే అయ్యే తెస్తారు, బాగున్నాయా లేదా అన్నది చూడనమాట. ఇంక వాళ్ళు తీసుకొచ్చడం కన్నా నేనే వెళ్ళడం బెటర్ కదా అని చెప్పేసి ఇలా వచ్చినప్పుడు ఏమన్నా లేకపోతే నేనే తెచ్చి ఇచ్చి వెళ్తానమాట. ఇంకా కూరకారం సంవత్సరం పాటు నిలవండిలాగా ఎలా చేసుకుంటారు అన్నది కూడా నేను వీడియో అయితే పెడతానండి. ఉదయం చూపించిన బాక్సెస్ కూడా అయితే కడిగేశాను అనమాట. ఇంక వీటిని అయితే సర్దేయాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.